మనోజ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎగ్జామ్స్ ముందు తన రూమ్లో బుక్స్ పెట్టుకొని చదువుతున్నాడు. కానీ బుక్స్ ఓపెన్ చేసిన 2 minutesలో ఆలోచనలు ట్యాక్. నేను లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, ఇంకా ఈసారి కూడా అలానే అవుతానేమో. ఫ్రెండ్స్కి మంచిగా వస్తున్నాయి ర్యాంక్స్, నాకు రాకపోతే. మొత్తం మైండ్లో ప్యానిక్, ఫియర్, ఇమాజినేషన్. రిజల్ట్ 2 hours టేబుల్ మీద కూర్చొని ఉంటే యాక్చువల్ చదివింది 20 minutes మాత్రమే. మీరు కూడా అలా ఫీల్ అయ్యారా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ బ్రెయిన్ని కామ్ చేసి ఎగ్జామ్ ముందు ఫోకస్ బిల్డ్ చేయడం ఎలా అని స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్, ప్రాబ్లం బ్రేక్ డౌన్. ఓవర్ థింకింగ్ ఎగ్జామ్స్ ముందు ఎందుకు వస్తుంది? ఫస్ట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను పాస్ అవ్వకపోతే. తర్వాత కంపారిజన్, ఫ్రెండ్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి. తర్వాత పాస్ట్ మెమొరీస్, లాస్ట్ టైం చాలా మిస్టేక్స్ చేశాను, ఇలా ఆలోచిస్తారు. ఫ్యూచర్ టెన్షన్, ఈ మార్క్స్ కెరియర్ డిసైడ్ చేస్తాయి. ఓవర్ థింకింగ్ అంటే ఏమి చేస్తుందంటే మీ ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ బ్రేక్ చేస్తుంది. మీరు ఎగ్జామ్కి ముందు ఎక్కువ ఫియర్ ఎక్కడ ఫీల్ చేస్తారు? పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి కామెంట్లో చెప్పండి. మైండ్ సైకాలజీ ఇన్సైట్. ఓవర్ థింకింగ్ అంటే ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్లు బ్రెయిన్ ఒక స్మాల్ ప్రాబ్లమ్ని పెయింట్ ఇమాజినేషన్గా మార్చేస్తుంది. సైన్స్ ప్రకారం స్ట్రెస్ అప్పుడు బ్రెయిన్లో కార్టిసాల్ కెమికల్ ఎక్కువ రిలీజ్ అవ్వడంతో వాళ్ళ మెమొరీ బ్లాక్ అయిపోతుంది. అందుకే ఎగ్జామ్ ముందు మనం ఎక్కువ చదివిన ఓవర్ థింకింగ్ వల్ల వీకర్ చేయలేకపోతాం. సొల్యూషన్ ఏంటంటే బ్రెయిన్ని కామ్ చేయడం, థాట్స్ని కంట్రోల్ చేయడం, ఫోకస్ని బ్లాక్ చేయడం. ప్రాక్టికల్ స్టెప్స్ టు స్టాప్ ఓవర్ థింకింగ్. స్టెప్ నెంబర్ 1, బ్రీత్ టెక్నిక్. డీప్ బ్రీత్ 4 seconds ఇన్హేల్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్స్హేల్. 5 minutes ప్రాక్టీస్, స్ట్రెస్ హార్మోన్స్ కామ్ అవుతాయి. తర్వాత రైట్ యువర్ ఫియర్స్. నోట్బుక్లో నేను వర్స్ట్ కేస్ ఇమాజిన్ చేస్తే ఏం జరుగుతుంది అని రాసుకోండి. మోస్ట్ ఫియర్స్ అన్రియలిస్టిక్గా ఉంటాయి అని క్లియర్ అవుతుంది. తర్వాత డివైడ్ స్టడీ ఇంటూ స్మాల్ టార్గెట్స్. ఫుల్ సిలబస్ గురించి ఆలోచించకండి. 2 chapters per day గోల్ పెట్టండి. స్మాల్ విన్స్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ బూస్ట్. స్టెప్ 4, రీప్లేస్ థాట్స్ విత్ యాక్షన్. ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ పెన్ తీసుకొని రివైజ్ చేయండి. థాట్ని యాక్షన్తో రీప్లేస్ చేయండి. సెల్ఫ్ టాక్ మోటివేషన్. మిర్రర్ ముందు నిలబడి చెప్పండి, నేను ప్రిపేర్ అయ్యాను, నేను క్యాపబుల్ అని, ఎగ్జామ్ నన్ను డిఫైన్ చేయదు అని. తర్వాత విజువలైజేషన్. ఐస్ క్లోజ్ చేసి ఇమాజిన్ చేయండి ఎగ్జామ్ హాల్లో కామ్గా కూర్చుని క్వశ్చన్స్ ఈజీగా రాస్తున్నారు అని. బ్రెయిన్ని పాజిటివ్ స్టేట్లో ట్రైన్ చేయండి. ఒక 10 seconds ఐస్ క్లోజ్ చేయండి, ఇమాజిన్ చేయండి ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా కూర్చొని ఈజీగా ఎగ్జామ్ రాస్తున్నారని. ఎలా ఫీల్ అవుతుంది? ఈ టెక్నిక్స్ ట్రై చేసి ఎగ్జామ్కి ముందు బ్రీత్ చేసి కామ్ అయ్యాడు. ఫియర్స్ని పేపర్లో రాసుకొని సైడ్కి పెట్టాడు. డైలీ స్మాల్ గోల్స్ కంప్లీట్ చేశాడు. ఎగ్జామ్ డే వచ్చేసరికి ఓవర్ థింకింగ్ బాగా తక్కువైంది. క్వశ్చన్స్ పేపర్ చూసి ప్యానిక్ కాకుండా కాన్ఫిడెంట్గా రాశాడు. రిజల్ట్ వచ్చింది, మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ అండ్ పేరెంట్స్ ఫేస్లో స్మైల్. మోరల్ ఏంటి అంటే ఎగ్జామ్ని విన్ చేయడానికి ఫస్ట్ మన మైండ్ని విన్ చేయాలి. ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయడం అంత ఈజీ కాదు, కానీ పాసిబుల్. రిమెంబర్, ఎగ్జామ్స్ మీ వాల్యూని డిసైడ్ చేయవు, కానీ మీ ఎఫర్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్ ముందు ఫియర్ వచ్చినప్పుడు ఈ 5 steps ప్రాక్టీస్ చేయండి. కామెంట్లో చెప్పండి మీకు ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్న ఓవర్ థింకింగ్ థాట్స్ ఏంటి అని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను హౌ టు స్టే కాన్ఫిడెంట్ ఇన్ ఎగ్జామ్ హాల్ తాను.
మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుందా? మైండ్ బ్లాక్ అయిపోతుందా? నైట్ బిఫోర్ ఎగ్జామ్ చదువు కన్నా ఎక్కువ స్ట్రెస్ వస్తుందా? గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫియర్ న్యాచురల్, కానీ కంట్రోల్ చేయడం కూడా పాసిబుల్. ఈ వీడియోలో నేను మీకు ఒక స్టోరీ, సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను. మిస్ అవ్వకండి. ఎండ్ వరకు చూస్తే మీ ఎగ్జామ్ ఫియర్ పర్మనెంట్గా రిలీజ్ అవుతుంది. అంజలి అనే ఒక స్టూడెంట్ చాలా ప్రిపేర్ అయింది, కానీ ఎగ్జామ్ డే మార్నింగ్ హ్యాండ్స్ కోల్డ్, స్టమక్ పెయిన్, హార్ట్ రేసింగ్. క్వశ్చన్ పేపర్ హాల్లో ఓపెన్ చేశాక ఫస్ట్ 10 minutes బ్లాంక్. చదివిన సబ్జెక్ట్స్ కూడా రీకాల్ కాలేదు. రిజల్ట్ యావరేజ్ మార్క్స్. ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ కాదు, ఎగ్జామ్ ఫియర్. మీరు కూడా అలా ఫీల్ అయ్యారా? గుడ్ న్యూస్, హియర్ ఇస్ ద సొల్యూషన్. వై ఎగ్జామ్ ఫియర్ కమ్స్? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను పాస్ అవ్వకపోతే. హై ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ టీచర్స్ ప్రెషర్. కంపారిజన్, ఫ్రెండ్స్ బెటర్ ప్రిపేర్ అయ్యారు. పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వన్స్ ఫెయిడ్ మైండ్ రిమెంబర్స్. ఈ ఫియర్ని కంట్రోల్ చేయకపోతే మీకు ఉన్న ప్రిపరేషన్ కూడా వేస్ట్ అవుతుంది. బట్ కంట్రోల్ చేస్తే మీ ఎఫర్ట్ ఫుల్ మార్క్స్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సైకాలజీ బిహైండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ బ్రెయిన్లో కార్టిసాల్ రిలీజ్ చేస్తుంది, అంటే మెమొరీ బ్లాక్ అవుతుంది. దట్స్ వై ఎగ్జామ్లో బ్లాంక్ మైండ్ ఎఫెక్ట్. బ్రీతింగ్ అండ్ కామ్ స్టేట్ విచ్ సప్లైస్ ఆక్సిజన్ ఫ్లో, అంటే బ్రెయిన్లో ఆక్సిజన్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది, విచ్ రిజల్టస్ రీకాల్ ఫాస్ట్. సైంటిస్ట్స్ ప్రూవ్ చేశారు 2 minutes కామ్ బ్రీతింగ్ బిఫోర్ ఎగ్జామ్ 30% మన రీకాల్ బూస్ట్ అవుతుంది. తర్వాత ప్రాక్టికల్ టెక్నిక్స్ టు ఓవర్కమ్ ఫియర్. పవర్ బ్రీతింగ్, 4 seconds ఇన్హేల్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్స్హేల్. 2 minutes హార్ట్ రేట్ స్లో, బ్రెయిన్ కామ్ అయిపోతుంది. తర్వాత పాజిటివ్ విజువలైజేషన్. క్లోజ్ ఐస్, ఇమాజిన్ ఎగ్జామ్ హాల్లో కామ్గా కూర్చొని ఆన్సర్స్ కాన్ఫిడెంట్లీగా రాస్తున్నారని. మైండ్ని పిక్ చేయడం, బాడీ కామ్ అవ్వడం, కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ కంట్రోల్ వస్తుంది ఇలా చేయడం వల్ల. తర్వాత రైట్ అండ్ రిలీజ్. ఎగ్జామ్ ముందు 5 minutes నోట్బుక్లో నా ఫియర్స్ అని ఒక పేపర్లో రాసుకొని అది క్లియర్ చేసేయండి. అంటే సబ్కాన్షియస్ మైండ్కి ఒక బర్డెన్ రిలీజ్ అవుతుంది. తర్వాత చంక్ స్టడీ మెథడ్, అంటే బిగ్ సిలబస్ని ఒక క్వార్టర్స్లోను హాఫ్గాను డివైడ్ చేసి చదవడం. ఎగ్జాంపుల్, ఒక చాప్టర్ని 4 partsగా డివైడ్ చేసి రిపేర్ చేయడం. అంటే ఆల్మోస్ట్ మనం స్ట్రెస్ అయిపోతుంది స్మాల్ పోర్షన్స్ కాబట్టి. యాంకర్ కాన్ఫిడెన్స్, ఎగ్జామ్కి ముందు మిర్రర్లో చూసి చెప్పండి, నేను ప్రిపేర్ అయ్యాను, నేను క్యాపబుల్ అని, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ అని. దిస్ రెడ్యూస్ నెగటివ్ సెల్ఫ్ టాక్. తర్వాత ఫిజికల్ కేర్. స్లీప్ అట్లీస్ట్ 6 hours. హెవీ ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. వాటర్ ప్లస్ ఫ్రూట్స్ మార్నింగ్లో తీసుకోండి, యాంగ్జైటీ తగ్గుతుంది. ఇప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇమాజిన్ చేయండి మీ నెక్స్ట్ ఎగ్జామ్లో కామ్గా ఆన్సర్స్ రాస్తున్నారని. ఎలా ఫీల్ అవుతుంది? అంజలి ఈ స్టెప్స్ ఫాలో చేసింది. బ్రీతింగ్, విజువలైజేషన్, చంక్ స్టడీ. ఎగ్జామ్ డే వచ్చినప్పుడు టెన్షన్కి బదులుగా కామ్గా ఉంది. పేపర్ ఓపెన్ చేశాక క్వశ్చన్స్ ఈజీగా అనిపించాయి. రిజల్ట్ బిగ్ ఇంప్రూవ్మెంట్. మోరల్, ఫియర్ని విన్ చేసే స్టూడెంట్ ఎగ్జామ్ని ఈజీగా విన్ చేస్తాడు. స్టూడెంట్స్ రిమెంబర్, ఎగ్జామ్ అనేది మీ లైఫ్ని డిసైడ్ చేయదు, కానీ మీ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తుంది. ఫియర్ని
ఇగ్నోర్ చేయకండి, ఫియర్ని ఫేస్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన 6 టెక్నిక్స్ ట్రై చేయండి, మీకు చేంజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి కామ్ మైండ్తో వెళ్ళండి. పేపర్ మీద మ్యాజిక్ క్రియేట్ చేయండి. కామెంట్లో చెప్పండి, మీ ఎగ్జామ్ టెన్షన్ ఎక్కువ నైట్లో వస్తుందా లేదా ఎగ్జామ్ హాల్లోనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను హౌ టు స్టే కామ్ ఇన్ ఎగ్జామ్ హాల్ తెలుగు సైకాలజీ చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు బుక్స్ ఓపెన్ చేసి స్టడీ చేయాలి అని ట్రై చేస్తే సడన్లీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. వాట్సాప్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు ఫోకస్ చేయలేక స్ట్రెస్ అయ్యారా? ఈరోజు నేను మీకు ఈ చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో సొల్యూషన్ కూడా ఉంటుంది. రమేష్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. క్లాస్లో యావరేజ్గానే ఉంటాడు. ఎగ్జామ్ ముందు రెస్ట్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అని ట్రై చేస్తాడు. కానీ ఫోన్లో రీల్స్, గేమ్స్, ఫ్రెండ్స్ చాట్ మొత్తం డిస్టర్బ్ చేస్తాయి. ఒకసారి 5 minutes రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటూ 2 hours రిలాక్స్ అవుతాడు. తన ఫాదర్ అంటాడు రమేష్తో, రమేష్, కాన్సన్ట్రేషన్ లేకపోతే లైఫ్లో సక్సెస్ రాదు. రమేష్కి తెలుసు, బట్ మైండ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంది. మీకు కూడా అలా అనిపించిందా? ఒకవేళ మీరు కూడా రమేష్ లాగే స్ట్రగుల్ చేస్తున్నారు అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బికాజ్ నేను మీకు ఒక క్లియర్ ప్లాన్, ప్రాక్టికల్ స్టెప్స్, మైండ్ ట్రిక్స్ అండ్ రియల్ లైఫ్ సొల్యూషన్స్ చెప్తాను. ఈ 6 minutes తర్వాత మీ ఫోకస్ గేమ్ మారిపోతుంది. ప్రాబ్లం బ్రేక్ డౌన్. మనకి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? చాలా రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫోన్ ఎడిక్షన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ అండ్ గేమ్స్. తర్వాత ఓవర్ థింకింగ్, నేను పాస్ అవుతానా, ఎగ్జామ్ టఫ్ వస్తుందా అని మనం ఆలోచిస్తాం. ఎన్విరాన్మెంట్, నాయిసీ సరౌండింగ్స్, బెడ్ మీద కూర్చొని స్టడీ చేయడం ఇలాంటివి. తర్వాత మైండ్ వ్యాండరింగ్, చదువుతున్నప్పుడు పాస్ట్, ఫ్యూచర్ గురించి ఆలోచించే హ్యాబిట్స్. అండ్ మీరు ఏ రీజన్ వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు కామెంట్లో చెప్పండి. మైండ్ సైకాలజీ ఇన్సైట్స్. మనకి బ్రెయిన్లో ఒక డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఫోన్ నోటిఫికేషన్స్ వచ్చి డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఇన్స్టెంట్ ప్రెషర్ వస్తుంది. కానీ స్టడీ చేసేటప్పుడు డోపమైన్ స్లోగా రిలీజ్ అవుతుంది, కాబట్టి మనం బోరింగ్ అని ఫీల్ చేస్తాం. సో మన మైండ్ని మనం ట్రిక్ చేయాలి. స్టడీని ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. ఎలా అంటే నేను ఈ స్టెప్స్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ ప్లాన్. స్టెప్ 1, ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయండి. స్టడీ టేబుల్ క్లీన్గా పెట్టండి. ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. హెడ్ఫోన్స్లో లైట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినండి. స్టెప్ 2, పోమోడోరో టెక్నిక్. ఇందులో 25 minutes స్టడీ చేయండి అండ్ 5 minutes బ్రేక్ ఆర్ రిలాక్స్ అవ్వండి. ఇలా 4 rounds అయ్యాక ఒక 20 minutes లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఈ మెథడ్తో బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువ కాకుండా ఫోకస్డ్గా ఉంటుంది. స్టెప్ 3, యాక్టివ్ రీకాల్ మెథడ్. జస్ట్ రీడింగ్ సరిపోదు. బుక్ క్లోజ్ చేసి నేను ఇప్పుడు చదివింది రివైజ్ చేసుకోగలుగుతున్నానా అని ఆలోచన చేయండి. అది టెస్ట్ చేయండి. అది 2x రిటెన్షన్ ఇస్తుంది ఈ మెథడ్. స్టెప్ 4, స్టడీ రిచువల్స్ క్రియేట్ చేయండి. ఒక ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ ప్లేస్, స్టార్ట్ టైం ముందు ఒక గ్లాస్ వాటర్ డ్రింక్ చేయడం, ఒక క్యాండిల్ లైట్ చేయడం, లేకపోతే కామ్ సాంగ్ ప్లే చేయడం. దీనివల్ల బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది ఇప్పుడు స్టడీ టైం అని. ఒక డిసిప్లిన్కి మీరు చిన్నగా
అలవాటు అవుతారు. స్టెప్ 5 రివార్డ్ సిస్టమ్. 2 అవర్స్ ఫోకస్ అయ్యాక మీకు నచ్చిన స్నాక్, చాయ్ ఆర్ 10 మినిట్స్ ఇన్స్టాగ్రామ్ చూడండి. బ్రెయిన్ డోపమైన్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత స్టెప్ 6 రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్. ఎగ్జామ్ ప్రిపరేషన్కి రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. రైటింగ్ మెమొరీని లాంగ్ టర్మ్కి లాక్ చేస్తుంది. స్టెప్ 7 స్లీప్ అండ్ ఫుడ్. 6 to 7 అవర్స్ స్లీప్ కంపల్సరీ. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. నట్స్, ఫ్రూట్స్, వాటర్ యూస్ చేయండి. కాన్సన్ట్రేషన్ డబుల్ అవుతుంది. ఫోకరేటేషన్ టెక్నిక్. ఒకసారి ఇమేజిన్ చేయండి, 1 వీక్ కాన్సన్ట్రేషన్ చేసి ఫోన్ సైడ్కి పెట్టేసి సిలబస్ కంప్లీట్ అయితే ఎగ్జామ్లో మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? రమేష్ ఈ ప్లాన్ ఫాలో అయ్యాడు. ఫస్ట్ 3 days కష్టం అనిపించింది, కానీ పోమోడోరో, ఫోన్ స్విచ్ ఆఫ్, రైటింగ్ ప్రాక్టీస్ ఫాలో చేసి స్లోలీ మైండ్ ఫోకస్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఎగ్జామ్ టైంలో తన ఫ్రెండ్స్ ప్యానిక్ అవుతుంటే రమేష్ మాత్రం కామ్గా ఆన్సర్ రాశాడు. రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ టైం టాప్ 10లో ప్లేస్ వచ్చింది. స్టోరీ మోరల్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది మ్యాజిక్ కాదు, అది ఒక హ్యాబిట్. మీరు కూడా రమేష్ లాంటి జర్నీ స్టార్ట్ చేయండి. ఫోన్ని కంట్రోల్ చేయండి, మైండ్ని ట్రైన్ చేయండి. రిమెంబర్, డిస్ట్రాక్షన్స్ ఆర్ టెంపరీ, కానీ సక్సెస్ ఈజ్ పర్మనెంట్. ఈ వీడియోలో మీకు నచ్చిన స్టెప్ ఏంటి కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు టాప్ 5 మెమొరీ బూస్టింగ్ హ్యాక్స్ ఫర్ స్టూడెంట్స్ చెప్తాను. మిస్ అవ్వకండి. మీరు మార్నింగ్ లేచాక ఫోన్ ఓపెన్ చేస్తే వేరే స్టూడెంట్స్ లైబ్రరీలో బుక్స్ ఓపెన్ చేసుకొని ప్రిపేర్ అవుతా ఉన్నారు. మీరు బెడ్ మీద స్క్రాల్ చేస్తుంటే వేరే స్టూడెంట్స్ ఆల్రెడీ 1 అవర్ అడ్వాన్స్గా ఉన్నారు. ఒక క్వశ్చన్, ఎగ్జామ్ డే వచ్చినప్పుడు మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతారా లేదా కాన్ఫిడెన్స్తో పేపర్ రాస్తారా? ఈ వీడియోలో నేను చెప్పబోయే మార్నింగ్ రొటీన్ మిస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు చాలా రిగ్రెట్ వస్తుంది. బట్ ఫాలో చేస్తే మీ కాన్ఫిడెన్స్, మార్క్స్, కాన్సన్ట్రేషన్ అన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. రోహిత్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. మార్నింగ్ లేచాక అరౌండ్ 6:30 AM ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఫ్రెండ్స్ చాట్ చూస్తాడు, రీల్స్ చూస్తాడు, న్యూస్ మొత్తం చూసి డిస్టర్బ్ అయిపోతాడు. బై ద టైం బుక్ ఓపెన్ చేసినప్పుడు బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది. బట్ తనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వరుణ్. మార్నింగ్ రొటీన్ పర్ఫెక్ట్గా ఫాలో చేస్తాడు. 5:30కి లేచి వాటర్, బ్రీతింగ్, ప్లానింగ్, రివిజన్ అండ్ బై 8:30 ఆల్రెడీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాడు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక రోహిత్కి రిగ్రెట్, వరుణ్కి విక్టరీ. స్టూడెంట్స్, ఇప్పుడు చాయిస్ మీ దగ్గర ఉంది. రోహిత్ లాగా లేట్ స్టార్ట్ చేస్తారా లేదా వరుణ్ లాగా మార్నింగ్ని క్యాప్చర్ చేస్తారా? వై మార్నింగ్ రొటీన్ ఈజ్ ద సీక్రెట్ వెపన్. మార్నింగ్ అవర్స్ ఈక్వల్ టు బ్రెయిన్ ఫ్రెష్, డిస్ట్రాక్షన్స్ 0. ఎర్లీ అవర్స్లో స్టడీ చేసిన స్టూడెంట్స్ మెమొరీ 2x ఫాస్ట్గా ఏదైనా లెర్న్ చేస్తారు. 6 AM లోపు లేచిన వాళ్ళు ఆల్వేస్ 1 స్టెప్ ముందుంటారు అందరికంటే. అగైన్ క్వశ్చన్, మీరు ఇప్పుడు 5:30కి లేస్తారా లేక 7:30కి రిగ్రెట్తో లేస్తారా? ఈ స్టెప్ బై స్టెప్ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, వేకప్ ఎర్లీ. ఐడియల్ టైం 5:30 to 6 AM. ఫోన్ అలారం దగ్గర పెట్టకండి. అలారం ఆఫ్ చేసి మళ్ళీ నిద్రపోతారు. ఒక 5:30కి లేచిన స్టూడెంట్ 1 అవర్లో 2 చాప్టర్స్ ఫినిష్ చేస్తున్నాడు. మీరు 7:30కి లేచినప్పటికీ ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఫార్వర్డ్లో ఉంటారు.
స్టెప్ 2, డోంట్ టచ్ యువర్ ఫోన్. ఫస్ట్ 1 అవర్ ఫోన్ని అవాయిడ్ చేయండి. ఫోన్ టచ్ చేసిన మూమెంట్ డోపమైన్ ట్రాప్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ 30 minutes వేస్ట్. ఒక మిస్డ్ నోటిఫికేషన్ వల్ల మీ ర్యాంక్ లూజ్ అవ్వకూడదు. నోటిఫికేషన్ వెయిట్ చేస్తాయి కానీ మీ ఫీచర్ వెయిట్ చేయదు. స్టెప్ 3, డ్రింక్ వాటర్. మార్నింగ్లో డిహైడ్రేషన్, వాటర్ ఈక్వల్ టు ఇన్స్టెంట్ అలర్ట్నెస్. వరుణ్ ఒక గ్లాస్ వాటర్తో స్టార్ట్ చేస్తాడు అంటే చాప్ మైండ్. రోహిత్ కాఫీతో స్టార్ట్ చేస్తాడు అంటే స్లీపింగ్ మైండ్. తర్వాత స్టెప్ 4, బ్రీతింగ్ అండ్ మెడిటేషన్. 5 minutes బ్రీతింగ్ ఈక్వల్ టు స్ట్రెస్ కంట్రోల్. స్ట్రెస్ మనకి కంట్రోల్గా ఉంటుంది. స్టెప్ 5, లైట్ ఎక్సర్సైజ్ ఆర్ స్ట్రెచింగ్ అంటే 10 minutes మూమెంట్ ఈక్వల్ టు బ్రెయిన్ యాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ కానివ్వండి, స్కిప్పింగ్ కానివ్వండి, సూర్య నమస్కార్ కానివ్వండి. ఒక 10 minutes మూమెంట్ బాడీకి ఇస్తే బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. రోహిత్ ఎనర్జిక్గా ఎగ్జామ్లో, వరుణ్ ఎనర్జెటిక్గా ఉంటాడు. స్టెప్ 6, ప్లాన్ యువర్ డే. డైరీలో 3 goals రాసుకోండి. స్మాల్ టార్గెట్స్ ఈక్వల్ టు బిగ్ విన్స్. ఎగ్జాంపుల్, ప్లాన్ లేకుండా చదివితే ఇట్స్ లైక్ ఎగ్జామ్ హాల్ టికెట్ లేకుండా వెళ్ళడం. స్టెప్ 7, రివిజన్. మార్నింగ్ ఈక్వల్ టు బెస్ట్ రివిజన్. మార్నింగ్ టైంలో రివిజన్ చేస్తే యాక్టివ్ రీకాల్ ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. యాక్టివ్ రీకాల్ మెమొరీ లా. వరుణ్ మార్నింగ్లో రివైజ్ చేసి ఎగ్జామ్ హాల్లో రీకాల్ ఫాస్ట్గా చేసుకుంటాడు. రోహిత్ అయితే నైట్లో స్ట్రెస్ రీడింగ్ చేస్తాడు, ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ మైండ్. తర్వాత స్టెప్ 8, బ్రేక్ఫాస్ట్. లైట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అంటే లైట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఫ్రూట్స్, నట్స్, ఓట్స్, ఇడ్లీ తీసుకోవచ్చు. తర్వాత రోహిత్ స్లోగా వరుణ్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ వీక్లో కష్టంగా ఫాలో అవుతాడు, బట్ 10 daysలో అది హ్యాబిట్గా మారుతుంది. రిజల్ట్ డే మొత్తం కామ్, కాన్ఫిడెన్స్ డబుల్, ఎగ్జామ్లో ఇంప్రూవ్మెంట్. మోరల్, మార్నింగ్ని విన్ చేస్తే ఎగ్జామ్స్ ఈజీగా విన్ చేస్తారు, మిస్ చేస్తే లైఫ్ టైం రిగ్రెట్ ఉంటుంది. స్టూడెంట్స్, ఇంకా మీ చాయిస్ మీ దగ్గర ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి రిగ్రెట్తో వెళ్తారా లేక కామ్తో, కాన్ఫిడెన్స్తో వెళ్తారా? మార్నింగ్ రొటీన్ని మిస్ చేస్తే యు ఆర్ ఆల్రెడీ బిహైండ్. మార్నింగ్ రొటీన్ని ఫాలో చేస్తే మీ ర్యాంక్, మీ కెరియర్, మీ లైఫ్ ఫ్రంట్లో ఉంటుంది. ఈ వీడియో క్లోజ్ చేసి టుమారో మార్నింగ్ నుండి స్టార్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్లో రాయండి, ఫ్రమ్ టుమారో 5:30 క్లాక్ జాయిన్ చేస్తాను. నేను చెక్ చేస్తాను ఈ డెసిషన్ మీ లైఫ్లో చేంజ్ని తీసుకొస్తుంది.